सदा हृदि स्वसङ्कल्प स्वसङ्कल्प कलाकल्पैः कलाकल्पैः आयुधैः आयुधैः आयुधेश्वरः आयुधेश्वरः दुष्टः दुष्टः षोडशभिः षोडशभिः दिव्यैः दिव्यैः दुषतां युषतां वः वः परः 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 పుమాన్. परः पुमान्. ఇక్కడ ఏమిటంటే ఒకటో శ్లోకంలో ఒకటి, అలాగే మూడో శ్లోకంలో, 4వ శ్లోకంలో ఎక్కడెక్కడ బహ అని ఉందో అక్కడక్కడ నహ అని కూడా పాట భేదం ఉంది. ఓకే. బహ అంటే మిమ్మల్ని, నహ అంటే మమ్మల్ని, మనల్ని అందరినీ అని అర్థం. ఓకే. ఓకే, రాధా గారు చెప్పండి మా. యదాయత్తం యదాయత్తం జగచ్చక్రం జగచ్చక్రం కాలచక్రం చ కాలచక్రం చ శాశ్వతం శాశ్వతం పాతు వహ పాదువః తత్పరం చక్రం తత్పరం చక్రం చక్రరూపస్య చక్రరూపస్య చక్రిణః. చక్రిణః. నెక్స్ట్ ఎవరున్నారు? శ్రీప్రియ గారు. అసలు యత్ ప్రసూతి శతైః యత్ ప్రసూతి సతైః ఆసన్ రాసన్ ఆసన్ 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 రుద్రాః రుద్రాః పరశులాంఛితాః. పరశులాంఛితాః. ఇందులో కూడా పాట భేదం ఉంది. సదివ్యః సదివ్యః కేతిరాజస్య హేతిరాజస్య పరశుః పరశుః పరిపాతు వః. పరిపాతు వః. దేవకి గారు. స్వామి అడిగాను స్వామి. చెప్పాను స్వామి. హేతిరాజేన హేతిరాజేన యస్మిన్ దైత్యాః యస్మిన్ దైత్యాః సముద్రతే సముద్రతే శకుంతా ఇవ శకుంతా ఇవ ధావంతి ధావంతి శకుంతః శకుంతః పాలయేత వః పాలయేత వః దైత్యదానవ దైత్యదానవ ముఖ్యానాం దండ్యానాం ఏన దండనం ఏన దండనం హేతి హేతి దండేశ దండోసౌ దండేశ దండోసౌ భవతాం దండయేద్విషః. దండయేద్విషః. రాధామయ అనన్యాన్వయ అనన్యాన్వయ భక్తానాం భక్తానాం రుంధన్ ఆశామతంగజాన్ ఆసామదంగజాన్ అంకుశ నంగుష విహారో వః విహారో వః పాతు పాతు ఏతీశ్వరాంకుశః చేతీశ్వరాంకుశః సంభూయ సంపూయ శలభాయంతే జలపాయంతే యత్ర పాపాని యత్ర పాపాని దేహినాం సపాతు శతవక్త్రాగ్ని శతవక్రాగ్ని కేతిః కేతిః ఏతీశ్వరస్య వః. కేతీశ్వరస్య వః. శ్రీప్రియ గారు. అవిద్యా శ్రీప్రియ విద్యాం சொல்லுங்கம்மா. అవిద్యా స్వప్రకాశేన స్వప్రకాశేన విద్యారూపః విద్యారూపః సినద్ధియః
चिनत्ति यः सुदर्शननिस्त्रिंशः स सुदर्शननिस्त्रिंशः सौ तु नः सौतु नहं తత్వదర్శనం. తత్వదర్శనం. లక్ష్మి గారు చెప్తారా? చెప్తాను స్వామి. చెప్పండి. క్రియాశక్తి క్రియాశక్తి గుణో విష్ణోః గుణో విష్ణోః యో భవతి యో భవతి అతిశక్తిమాన్ అతిశక్తిమాన్ అకుంఠశక్తిః అకుంఠశక్తిః సా శక్తిః సా శక్తిః అశక్తిం అశక్తిం వారయేత్తు వః వారయేత్తు వః తారత్వం తారత్వం యస్య సంస్థానే యస్య సంస్థానే చ శబ్దే చ పరిదృశ్యతే పరిదృశ్యతే ప్రభోః ప్రభోః ప్రకరణేంద్రస్య ప్రహరణేంద్రస్య పాంచజన్యః పాంచజన్యః స పాతు వః సపాతు వహం వః వహ యం సాత్వికం యం సాత్వికం అహంకారం అహంకారం ఆమనంతి అమనంతి ఆమనంతి ఆమనంతి అక్షసాయకం యక్షసాయకం అక్షసాయకం అక్షసాయకం అవ్యాత్ అవ్యాత్ నః నహం చక్రరూపస్య చక్రరూపస్య దద్ధనుః తద్ధనుః స్టార్ంగధన్వనః. సార్గధన్వనః. ఇంకెవరు కొత్తవాడు ఏమన్నా చెప్తారా? నేను చెప్తాను స్వామి. చెప్పండి. అది తెలుగు చదవటం రాదు కదా అమ్మాయి. విని చెప్తానమ్మా. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో చదివారండి. తప్పుగా అపార్థం చేసుకోవద్దు. మా పిల్లలు కూడా అలాగే చదివారు. ఏం ప్రాబ్లం లేదు. మొత్తం మాట్లాడుతుంది చదువుతుంది కానీ ఇంత టఫ్ గా ఏదైనా తప్పు వస్తే మన్నించండి స్వామి. మా అమ్మాయి చదువుతున్నప్పుడు. ఓకే. 12th కదమ్మా? 12th. ఆయుధేంద్రేణ ఆయుధేంద్రేణ ఏనైవ ఏనైవ విశ్వసర్గః విశ్వసర్గః వివిచ్యతే వివిచ్యతే సహ వః న సహ వః సపదః సహవః. సహ వః అని చెప్పండి. సవః సవః సౌదర్శనః సౌదర్శనః కుర్యాత్ కుర్యాత్ పాశః పాశః పాశవిమోచనం పాశవిమోచనం విహారో విహారో येन देवस्य येन देवस्य विश्वक्षेत्र विश्वक्षेत्र शीवलः शीवलः यज्यते विच्यते तेन सारेण तेन सारेण नासीर नासीर विजयोस्तु वः. विजयोस्तु वः. नरसिम्हा स्वामी சொல்லுங்க. आयुधान आयुधानम् अहं वज्रम् अहं वज्रम् इत्यकीयत इत्यकीयत यस्य वः यस्सवः अव्यात् अव्यात् एतीश वज्रोऽयम् एतीश वज्रोऽसौ वज्रोऽयम् सरि पाठ में नरियागे दधीचि अदीति अस्ति समुद्भवः अस्ति संभवः समुद्भवः संभवன் போட்டிருக்கீங்க.
அப்படியா? சமுద్பவः சம்பவः வராது. समुद्भवः समुद्भवः विश्वसंहृति विश्वसंहृति शक्तिर्या शक्तिर्या विश्रुता विश्रुता बुद्धिरूपिणी बुद्धिरूपिणी सा वः सा वः सौदर्शनी भूयात् सौदर्शिनी भूयात् गदप्रशमनी गदा गतप्रशमनी गता ఇంకా పాఠ స్వామి చెప్పంటారా? చెప్పండి. ఇంకెవరు? యాత్యతి ప్రాప్యతి సోదశాలిత్వం శోధశాలిత్వం ముసలో ముసలో ఏన తేన వహ ఏన తేన వహ ఏతీశ ఏతీశ ముసలేనాశు తలేనాసు విద్యతాం విద్యతాం కౌసలం మోహమౌసలం. శ్రీప్రియ శూలిదృష్ట ఎతనాలు స్వామి 17 17th சொல்லுங்க சுவாமி. శూలిదృష్ట பவதாமன் இருக்கு சுவாமி. அப்படி இருக்கா? நான் எங்க இல்லம்மா, முதல் வாக்கியம் சூலி திருஷ்ட 17 தானே சொன்னீங்க சுவாமி. திருஷ்ட మనోర్వాచ్యో మనోర్వాచ్యో ఏన శూలయతి ఏన శూలయతి ద్విషః ద్విషః భవతాం తేన భవతాత్ భవతాం తేన భవతాత్ త్రిశూలేన త్రిశూలేన విశూలత విశూలత స్త్రగ్రామస్య అస్త్రగ్రామస్య కృత్నస్య కృత్నస్య ప్రసూతిం ప్రసూతిం యం ప్రచక్షతే యం ప్రచక్షతే సోవ్యాత్ సోవ్యాత్ సుదర్శనో సుదర్శనో విశ్వమాయుధైః విశ్వమాయుధేః షోడశాయుధః. షోడశాయుధః. లక్ష్మి గారు చెప్పండి అమ్మా. చెప్పండి స్వామి. శ్రీమద్వేంకటనాథేన శ్రీమద్వేంకటనాథేన శ్రేయసే శ్రేయసే భూయసే సతా భూయసే సతాం కృతేయం కృతేయం ఆయుధేంద్రస్య ఆయుధేంద్రస్య షోడశాయుధ సంస్తుతిః. షోడశాయుధ సంస్తుతిః. కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః. షోడశాయుధి స్తోత్రం గురించి నిన్న కొంచెం చెప్పుకున్నాం. భగవంతుని యొక్క ఆయుధ రాజం సుదర్శన చక్రం. వేదాంత దేశికుల వారు సుదర్శన చక్ర వైభవాన్ని వర్ణిస్తూ ఈ స్తోత్రాన్ని అనుగ్రహించి ఉన్నారు. కాంచీపురం పక్కన తిరుప్పుట్కుళి అనేటువంటి క్షేత్రం. ఆ క్షేత్రంలో విషజ్వరం ప్రబలి అక్కడ ఉన్నటువంటి భాగవతులందరూ కూడా కష్టపడుతుండగా వారి యొక్క విషజ్వరాన్ని పోగొట్టడానికై ఆచార్యుల వారు దేశికుల వారు కాంచీపురంలో ఉన్నటువంటి ఆ 16 ఆయుధములతో 16 భుజములతో వేంచేసి ఉన్నటువంటి సుదర్శన చక్ర స్వామిని స్తోత్రం చేయగా తిరుప్పుట్కులో ఉన్నటువంటి భాగవతులకి ప్రజలకు అందరికీ కూడా విషజ్వరం తొలగినది. అంచేత ఈ స్తోత్రాన్ని మనం చదివితే మనకు సకల విధమైనటువంటి కష్టాలు తొలగుతాయి. మనస్సులో అనుకుంటే కూడా చాలు, సుదర్శన భగవానుడు మనల్ని రక్షిస్తాడు. ఈ విషయాన్ని దేశికుల వారు పరమత భంగం అనేటువంటి ప్రబంధంలోను తిగిలి మళ్ళీ ఉయ్యర్ అని చెప్తూ ఉంటారు.
ఎక్కడైనా కూడా సుదర్శన చక్రాన్ని సేవించుకోండి. కొన్ని చోట్ల చతుర్భుజములతో, కొన్ని చోట్ల అష్టభుజములతో, 16 భుజములతో వేంచేసి ఉంటారు. 16 ఆయుధాలతో స్వామి వేంచేసి ఉంటాడు. చక్రము, గొడ్డలి, ఈటె, దండము, అంకుశము, శతవక్త్రాగ్ని, ఖడ్గము, శక్తి, పాంచజన్యము, ధనుస్సు, పాశం, హలం, వజ్రము, గద, ముసలం మరియు శూలం అనేటువంటి 16 ఆయుధాలంతా కూడా ఎంతో చక్కగా దేశికుల వారు ఈ స్తోత్రంలో వర్ణించి ఉన్నారు. எம்பெருமானுடைய வலது கையில எழுந்தருளி இருக்கின்ற சுதர்சன ஆழ்வானை சுவாமி தேசிகன் அழகாக வர்ணிக்கிறார். காஞ்சிபுரம் பக்கத்துல இருக்கிற திருப்புட்குழி என்கிற ஒரு க்ஷேத்திரம். அந்த க்ஷேத்திரத்துல ஜனங்களுக்கு ஒரு விஷஜ்வரம் வந்தது. அதை போக்கடிக்கிறதுக்காக சுவாமி தேசிகன் காஞ்சிபுரத்துல இருக்கின்ற சுதர்சன ஆழ்வானை குறித்து இந்த ஸ்தோத்திரத்தை அவர் இயற்றினார். பாஞ்சராத்திர ஆகமங்களையும் இந்த ஸ்தோத்திரத்தை பத்தி ரொம்ப அழகாக சொல்லப்பட்டிருக்கின்றது. அதே மாதிரி இந்த கும்பகோணத்துல கூட சக்கரபாணி, அதாவது கும்பகோணத்துல 6வது ஆழ்வான், அதே மாதிரி ராமர் அங்க எழுந்துள்ளிருக்கின்றார். அதே ரீதியில சக்கரபாணி ஆலயம் ஒண்ணு இருக்கு. இங்க இருக்கிற எம்பெருமான் கூட இந்த மாதிரிதான் எழுந்துள்ளி இருப்பாராம். இந்த சுதர்சன அனுக்கிரகத்தை பெற வேண்டுமானால் இந்த ஷோடசாயுத ஸ்தோத்திரத்தை எல்லாரும் அனுசந்தானம் பண்ணணும். அவர்களுக்கு சகல விதமான ஸ்ரேயஸ்கள் அவர்களுக்கு வந்து சேரும் அப்படின்னு சொல்லி சுவாமி தேசிகன் இந்த இதை சொல்றார். மொத்தம் 16 ஆயுதங்கள் சொல்லும் பொழுது சக்கரம், மழு, ஈட்டி, தண்டு, அங்குஷம், அக்னி வடிவம் உள்ளது. அதே மாதிரி கத்தி, வேல், சங்கம், வில், பாசம், கலப்பை, வஜ்ரம், கதை, உலக்கை, சூலம். இதுதான் 16 ஆயுதங்கள். என்ன சொல்றாரு அப்படின்னா, கொஞ்சம் பார்த்து நம்ம கவனிக்கணும். வஹா, நஹ் 2 பதங்கள் இருக்கின்றது. வஹா அப்படின்ற சப்தமானது உங்களை அப்படின்ற அர்த்தம். நம்மை என்கிற சப்தமானது நம்மை இல்ல எங்களை அப்படியே வச்சுக்கணும். உங்களை காப்பாற்றட்டும் அப்படின்னு சொன்னா சம்ஸ்கிருதத்துல துவம் யுவாம் யூயம், துவாம் துவா யுவாம் வாம் யுஷ்மான் வஹா, யுஷ்மான் வஹா, உங்களை காப்பாற்றட்டும். அங்க வஹா அப்படின்னு போட்டா த்விதியா விபக்தி. அதனால அந்த மாதிரி யார் வந்து இந்த ஸ்தோத்திரத்தை அனுசந்தானம் பண்றாளோ அவர்களை காப்பாற்றட்டும். நஹா அப்படின்னு சொல்லும் பொழுது அகம் ஆவாம் வயம் மாம்மா ஆவாம் நவ் அஸ்மான் நஹ் அப்படின்ற அந்த அஸ்மான் நஹா அப்படின்னு சொன்னா நம்மை, என்னை, எங்களை காப்பாற்றட்டும் தான் டிஃபரன்ஸ். పాఠభేదంగా పల உள்ளன. ఇక్కడ ఈ షోడసాయుధ స్తోత్రాన్ని మనం అనుసంధానం చేస్తూ ఉన్నప్పుడు కొన్ని పదాలు కనిపిస్తుంటాయి. వహ, నహ అని. కొన్ని చోట్ల వహ అని చెప్పొచ్చు, కొన్ని చోట్ల నహ అని చెప్పొచ్చు. వహ అంటే అక్కడ మిమ్మల్ని, నహ అంటే అంటే మనల్ని అందరినీ అని అర్థం. ఇది అర్థం చేసుకుంటే ఒక్కొక్క శ్లోకము ఎంతో వైభవంగా ఉన్నది. మొట్టమొదటగా స్వసంకల్ప కళాకల్పై ఆయుధై ఆయుధేశ్వర దుష్ట షోడశవిర్దివ్యై ద్యుషతాం వహ పరపుమాన్ అని చెప్పినప్పుడు భగవంతుని యొక్క సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పమే సుదర్శన భగవానుడిగా అవతరించింది అని మొట్టమొదటగా దేశికుల వారు తెలియజేస్తున్నారు. ఆయుధ రాజం తిరువాళి ఆళ్వాన్ ని ఇక్కడ తెలియజేస్తూ, అలాగే యథాయత్తం జగచ్చక్రం అని చెప్పినప్పుడు ఆ లోకమంతా కూడా ఒక చక్రం వలె అది అలా తిరుగుతూ ఉన్నదట. అది కాలం, అలాగే మనకు గడియలు, విగడియలు అని చెప్తూ ఉంటాం. ఆ ప్రకారంగా ఇచ్చట ఆ కాలచక్రం చ శాశ్వతం పాతువస్ తత్పరం చక్రం చక్రరూపస్య చక్రిణ అని ఆ చక్రాయుధం అనేది మనల్ని ఎల్లప్పుడూ కాపాడని అని ఈ 2వ శ్లోకం యొక్క తాత్పర్యం.
అలాగే 3వ శ్లోకంలో పరశు అంటే గొడ్డలి అన్నమాట. సుదర్శన భగవానుని యొక్క భుజములలో లేక చేతులలో ఉన్నటువంటి ఆ పరశు గొడ్డలి మనల్ని కాపాడింది. 3வது ஸ்லோகத்துல சொல்லும் பொழுது அந்த திருவாழி ஆழ்வாருடைய கையில இருக்கிற அந்த மழுவானது நம்மளை காப்பாற்றட்டும் அப்படின்னு சொல்லி சொல்ற. பரசுகு பரிபாதுவகா. అదే రీతిలో కుంతం చక్రం, కుంతం, కృపాణం. కుంత శబ్దానికి ఈటి அப்படின்ட்டு అర్థం. తెలుగులో ఈటె అంటాం. ఆ ఆయుధాన్ని ధరించినటువంటి ఆ స్వామి మనల్ని హేళయా హేతిరాజేన యస్మిన్ దైత్యాహ సముద్రతే. వాళ్ళందరూ పరిగెత్తారట. సుదర్శన భగవానుని యొక్క చేతిలో ఉన్నటువంటి ఈటను చూచి భయపడి పరిగెత్తారట. சுதர்சனாழ்வாருடைய திருக்கையில இருக்கின்ற இந்த குந்தம் அப்படின்னு சொல்லுமே ஈட்டிய பார்த்து அசுரர்கள்லாம் பயந்து அங்கேருந்து ஓடி போயிடுவாளாம். அப்பேற்பட்ட இந்த ఈటియానది நம்மளை కాపాడటం. ఈటే మనల్ని కాపాడనని 4వ శ్లోకం. అదే ప్రకారం దైత్యదానవ ముఖ్యానం అని చెప్పినప్పుడు ఆ దండాయుధం ఏదైతే ఉందో అది మనల్ని దండహ, దండం అంటే కర్ర, అది మనల్ని కాపాడని అని చెప్పి ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. అంటే మనం కంప్లీట్ గా చెప్పలేము. అలాగే 6వ శ్లోకంలో అంకుశం, హేతీశ్వర అంకుశం ఏదైతే ఉందో ఆ అంకుశం మనల్ని కాపాడని. 7వ శ్లోకం తీసుకున్నప్పుడు సపాతు శతవక్త్రాగ్ని అన్నారు. అంటే தமிழ்ல சொன்னா 100 వాయుయుடைய అగ్ని ఎనుం ఆయుధం. జ్వాల కనిపిస్తూ ఉంటుంది మనకు. అంటే అగ్నివక్త్రుడు సుదర్శన భగవానుడు. అటువంటి శతవక్త్రాగ్ని అయినటువంటి భగవానుడు ధరించినటువంటి ఆయుధాన్ని ధరించినటువంటి అతను మనల్ని కాపాడని. అన్ని చోట్ల వహ పాతు, వహ రక్షతు ఈ ప్రకారంగా ఉంటుంది. 8వ శ్లోకంలో అవిద్యాం స్వప్రకాశేన విద్యారూప చినత్య స సుదర్శన నిస్త్రింశ. నిస్త్రింశం అంటే కత్తికి పేరు. ఆ కత్తి భగవానుడి కత్తి అనేది మనల్ని కాపాడని. அந்த சுதர்சனாழ்வானுடைய கையில இருக்கின்ற கத்தியானது உங்களை எல்லாரையும் காப்பாற்றட்டும் அப்படின்னு சொல்லி 8வது ஸ்லோகத்துடைய தாத்பரியம். 9வது ஸ்லோகத்துல வேல் சா சக்தி என்ன வேல், ఆ వేలాయుధం అంటామే, இந்த వేలానది நம்மள కాపాడటం, వేలనే ఆయుధం మనల్ని కాపాడని. 10వ శ్లోకంలో పాంచజన్య సపాతువహ అంటే శంఖం భగవంతుని యొక్క చేతిలో ఉన్నటువంటి ఆ శంఖాన్ని కూడా పాంచజన్యం. అలాగే భగవంతుడి ఆయుధరాజమైనటువంటి సుదర్శన భగవాను ధరించినటువంటి ఆ పాంచజన్యం మనల్ని కాపాడని. పాంచజన్యం என்கிற அந்த ஆயுதமானது நம்மளை காப்பாற்றட்டும். 11வது ஸ்லோகத்துல ஷாருங்க தன்வா, பெருமாளுக்கு ஷாருங்கம் என்கிற தனுஷை உடையவன் எம்பெருமான். அதே மாதிரி இந்த சுதர்சன சக்கரத்தாழ்வார் அவர் கூட இந்த மாதிரி கையில இந்த தனுஷ தரிச்சுருக்கார். அப்பேற்பட்டவர் நம்மளை కాపాడటం. తారంగమనే ధనుస్సును ధరించినటువంటి ఆ సుదర్శన భగవానుడు మనల్ని మిమ్మల్ని కాపాడని. 12వ శ్లోకంలో పాశ అంటే తాడు అంటాం కదా, ఆ పాశ విమోచనం, సంసారం అనేటువంటి పాశం ఏదైతే ఉందో సంసార పాశాన్ని విడిపించేటువంటి ఆ సుదర్శన భగవానుడి యొక్క ఈ ఆయుధం అనేది మనల్ని కాపాడని. அதாவது సంసార பாசம் அப்படின்னா அது நமக்கு இருக்கின்ற ஒரு மோகம். அதை அங்கேருந்து போக்கடிக்கக்கூடிய அந்த பாசம் நம்மளை காப்பாற்றட்டும். 13வது ஸ்லோகத்துல தேன சீரேன நாசீரேன, அதாவது கலப்பைன்னு சொல்றோம். இந்த கலப்பையானது நம்மளை காப்பாற்றட்டும். அதாவது பாசம் ஹலம் அப்படின்னு சொல்லலாம். அது நம்மளை காப்பாற்ற. ஒவ்வொரு ஆயுதம் ஒரு தடவை உன்னிச்சு
మనమందరం కూడా ఒక్కసారి షోడశాయుధాలతో ఉన్నటువంటి సుదర్శన భగవాన్ని తిరుమోగూరనే దివ్య క్షేత్రంలో అత్యద్భుతంగా వేంచేసి ఉంటాడు స్వామి. అటువంటి ఆ స్వామిని మనం జాగ్రత్తగా గమనిస్తే ఎన్ని ఆయుధాలున్నాయి, ఎన్ని చేతులున్నాయి. அதாவது அந்த எம்பெருமானை சுதர்சன பகவானை தரிசிக்கும் பொழுது அவன் கையில் இருக்கின்ற ஆயுதங்களை நம்ம உன்னிப்பாக பார்த்தோமானால் அப்பொழுது ஷோடசாயுத ஸ்தோத்திரத்தோட கம்பேர் பண்ணணும். இதுக்கு இந்த ఆయుధం, இந்த கையில இந்த ఆయుధం இருக்கு, ఈ చేతిలో ఈ ఆయుధం ఉన్నది, ఈ చేతిలో ఈ ఆయుధం ఉన్నది, ఆ ఆయుధం మనల్ని కాపాడని అని ఆనాడు దేశికుల వారు ఈ షోడసాయుధ స్తోత్రం రచించారు. దాన్ని కూడా మనం కంపేర్ చేసుకోవాలి, మనం అన్వయపరుచుకోవాలి. అందువల్ల ఇక్కడ విద్యతే తేన శీరేణ నాశీర విజయోస్తువ అంటే ఒక ఆయుధ శీరం అనే శబ్దానికి తమిళంలో అయితే దాన్ని కలప్పై అంటారు, మన దీంట్లో అయితే గద అని చెప్పుకోవచ్చు. గద కాదు, ఇక్కడ ఖడ్గం, ధనుష్, పాశం, లం పై మనకి గొడ్డలి అంటాం, అది. ఈ ప్రకారంగా 14వ శ్లోకంలో ఈ వజ్రాయుధం అంటే దధీచి మహర్షి యొక్క వెన్నెముకతో చేసినటువంటి ఆయుధం దధీచి అస్థి సంభవ. ఆ వజ్రం మనల్ని కాపాడని, వజ్రాయుధం நம்மளை కాపాడటం. 15వ శ్లోకంలో గద, భగవంతుని యొక్క గద ఏదైతుందో అది మనల్ని కాపాడని. எம்பெருமான் கையில சமஸ்த ஆயுதங்கள் இருக்கும், சுதர்சன பகவானுடைய கையிலையும் இந்த கதைங்கிற அது நம்மளை காப்பாத்துட்டோம். அதே அந்த ரீதியில 16வது ஸ்லோகத்துல மோக மௌசலம், அத அஜ்ஞானம் உண்டாக்கும் அந்த கொடுமை, ఎంబెరుమానుடைய அந்த ఉలక్కైని சொல்றோం இல்லையா, రోకలిని చెప్పచ్చు మనం, అది మనల్ని కాపాడని చెప్తున్నారు. 17వ శ్లోకంలో శూలి దృష్టమనోవాచో ఏన శూలయతి ద్విష, ఆ శూలం కూడా పెట్టుకో ఉంటాడు, శూలం మనల్ని కాపాడి. త్రిశూలం అది కూడా நம்மளை కాపాడటం. అస్త్రగ్రామస్య కృష్ణస్య అనేటువంటి శ్లోకం ద్వారా, అస్త్రగ్రామం అంటే సమూహం, ఇటువంటి 16 ఆయుధాలని కలిగినటువంటి ఆ సుదర్శనుడు మనల్ని అందరినీ కూడా కాపాడని. షోడశాయుధ విశిష్టుడైనటువంటి సుదర్శన భగవానుడు మనల్ని కాపాడని అని. அதாவது 16 ஆயுதங்களோட கூட இருக்கின்ற சுதர்சனாழ்வான் அப்படை காப்பாற்றட்டும் அப்படின்னு சொல்லி முடிச்சுக்கிறார். ஸ்ரீமத் வெங்கடநாதேன ஸ்ரேயசே புயசே சதாம் கிருத்தேயம் ஆயுதேந்திரஸ்ய ஷோடசாயுத சம்ஸ்திதி அப்படின்னு சொல்லி ஸ்ரீ வெங்கடேஷா, வெங்கடநாதன் என்ற பெயருடைய அந்த கவியால் சாதுக்களுக்கு மிகுந்த க்ஷேமம், ஸ்ரேயசே భూయసే సతాం, ఎవరి సత్పురుషులు ఉంటారో సాధువులు ఉంటారో వాళ్ళకందరికీ కూడా మంచి క్షేమాన్ని ఇచ్చేటువంటి ఈ షోడశాయుధ స్తోత్రాన్ని చదివితే అందరూ కూడా క్షేమంగా ఉంటారు అని ఫలశ్రుతితో స్వామి దేశికుల వారు ఈ స్తోత్రాన్ని ముగిస్తున్నారు. ఒక అనుభవపూర్వకంగా చెప్తున్నాను, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎவ்வளவு కష్టంగా వందాలో அந்த కష్టంలేని మీండు వరణం, ఆ కష్టాన్ని దాటాలి, దాటి రావాలి. ఆ கஷ்டంతో குமிழிపోకూడదు. ஐயோ எனக்கு கஷ்டம் வந்துட்டு அப்படின்னு சொல்லி நாம ரொம்ப வருத்தப்படக்கூடாது. அதுல இருந்து எப்படி மீண்டு வருது அப்படின்னா, பல அனுபவங்களோட சுதர்சனாஷ்டகமும் ஷோடசாயுத ஸ்தோத்திரங்க இது 2 ஸ்தோத்திரானுசந்தானம் பண்ணா நமக்கு அந்த கஷ்டத்திலேருந்து மீண்டு வரக்கூடிய ஒரு உபாயமானது நமக்கு தெரியும். நான் பிராக்டிக்கலாவே நிறைய பார்த்துருக்கேன். இது மாதிரி சுதர்சன அஷ்டகத்தை பல தடவை பாராயணம் பண்ணிருக்கேன். పెరుమాళ్ ఎన్నికమే కాపాడుతారు. భగవంతుడు మనల్ని ఈ ప్రకారం కాపాడుతాడు కనుక ఈ షోడశాయుధ స్తుతిని ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు
వీలైతే ప్రతిరోజు మన ఇంట్లో చక్కగా చదువుకోండి. అది ఒకవేళ వీలు కాకపోతే ఆఫీసులో కూర్చొనైనా ఈ షోడశాయుధ స్తోత్రాన్ని చదివి అందరూ கூட பகவந்தின் அனுகிரகாనికి பாத்துள்ள கண்டி. இந்த ஷோடசாயுத ஸ்தோத்திரத்துல நம்ம ஒருவேளை ஆத்துல டைம் இல்லைன்னா கூட ஆபீஸ் போயாவது நித்தியபடி இந்த ஸ்தோத்திரானுசந்தானம் பண்ணா நமக்கு எல்லா விதமான நன்மைகள் ஏற்படும். ஸ்வஸ்தி. असंसार